వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక్కసారిగా ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి తెలిసేలా అయిపోయారు పూజా విశ్వేశ్వర్. ఎవరు 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 అని చెప్పేసి తర్వాత మన వాళ్ళు సెర్చ్ చేయడం అనేది కామన్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా సెర్చ్ చేశారు. కానీ సలార్లో వచ్చిన పాపులారిటీకి చాలా పెద్ద దిష్టి తాకింది అనుకుంటా మీకు. ఏమోనండి, నేను అలా ఏం చెప్పలేను, కానీ ఎందుకు అయింది అంటే ఇట్స్ లైక్ ఫేట్ ఏమో అని అనుకుంటున్నాను. కానీ దట్ వాస్ అన్ మేజర్ యాక్సిడెంట్. టూ మచ్ ఏంటంటే సలార్ అయిన కొన్ని రోజులకి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఐ థింక్ మంత్ కూడా అవ్వలేదేమో. సో ఇమీడియట్గా ఇలా జరిగేటప్పటికి అరే ఏంటిది అంటే ఇంకా తర్వాత వీ కెన్ సీన్ అండ్ మెనీ మూవీస్ అండ్ అలా అలా అనుకున్న టైంలో ఈ యొక్క యాక్సిడెంట్ అనేది మీ లైఫ్ని చేంజ్ చేసింది. ఒక్క మాట ఏంటి అంటే ఆమె ఉందా లేదా అనే విషయం కూడా ఎవరికి తెలియలేని సిచ్యువేషన్ అయిపోయింది. సో నేను ఇంకా బతికే ఉన్నాను, ప్లీజ్ నన్ను మీలో కలుపుకోండి, నన్ను మీతో ఎంజాయ్ చేయనివ్వండి. సో ఏమైంది ఆ రోజు? లైక్ యాక్సిడెంట్ బేసిక్గా ఇక్కడ నేను లైక్ ఇలా సలార్ రిలీజ్ అయింది, కొన్ని ఇంటర్వ్యూస్ అంటే ఓకే హ్యాపీ ఫీల్ కదా, మూడ్ బాగుంది కదా, ఇద్దాం మన గురించి కూడా తెలుస్తుంది కదా అని కొన్ని ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఆఫ్టర్ దట్ నాకు వైజాగ్లో షూట్ ఉంది, షూట్కి నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తున్న పర్టికులర్ ఆ టైంలో ఏమైందంటే మనం 6 to 6 కదా టైమింగ్, పక్క 6కి అటెండ్ అవ్వాలి కాబట్టి నేను 5 o'clockకే మార్నింగ్ లెగ్సి వెళ్ళడం జరిగింది 2-wheeler మీద. వాళ్ళు వెహికల్స్ పంపిస్తారు కానీ ఇట్స్ లైక్ ఆ జోనర్కి వెహికల్స్ వెళ్ళే పాసిబిలిటీ లేదు, లేదా ఓలా వెళ్ళే ఈ పాసిబిలిటీ లేదు. ఓకే నియర్ బై కదా 2-wheeler వెళ్ళిపోతాను అని చెప్పి నా అంతలో నేను ఒక్కదాన్నే, ఇంకెవరిని తీసుకెళ్ళకుండా ఒక్కదాన్నే వెళ్ళా. మరి ఇది ఫేట్ అని అనుకోవాలా లేకపోతే ఏ రకంగా అనుకోవాలో తెలీదు, ఎవ్వరు నన్ను గుద్దలేదు. పోనీ నేను వెళ్ళి ర్యాష్గా తీసుకు ఎవరినో గుద్దేశాను అందుకే ఇలా అయింది అనుకో, నేను ఎవరిని గుద్దలే. ఆ టైంలో ఎవ్వరు లేరు. స్పీడ్ బ్రేకర్ అటాక్ చేసింది నాకు. కంప్లీట్ స్పీడ్ బ్రేకర్ తగలగానే నువ్వు వెళ్ళి డివైడర్ మీద నా హెడ్ పడింది. స్పాట్ డెడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో హెల్మెట్ ఉండడంతో బతికి ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నా. హెల్మెటే నా జీవితాన్ని కాపాడింది. కానీ ఆ మూమెంట్ అనేది కూడా గుర్తుండడం. స్పాట్ డెడ్ అవ్వాల్సింది నేను, హెడ్ కి తగిలింది. ఎంత స్పీడ్ లో ఉంటారు? అప్రాక్సిమేట్ 30 or 40 అంతే. ఆ స్పీడ్ లో వెళ్తున్నా అంటే మీరు ఎర్లీ మార్నింగ్ అంటున్నారు కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా కొన్ని కనపడవు. జాన్ 4th అన్నమాట. జాన్ 4th కి వెళ్తున్నాను, ఆ టైంలో చాలా ఫాగ్ ఉంది, స్పీడ్ బ్రేకర్ కనిపించాల్సిందే కానీ కరెక్ట్గా క్వార్టర్లెస్ 6కి స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేశారు. దాంతో నాకు వాట్ నెక్స్ట్ అనేది కనిపించలేదు. చాలా సేఫ్గా వెళ్తాను అంటే అంతే, అది దిష్టి అనాలి ఫేట్ అన్నది చెప్పలేం మనం. అలా బతికుండాల్సింది దాన్ని కాదు, కోమాలోకి వెళ్ళి మెమరీ లాస్ అయ్యి ఒక 4 months మెమరీ లాస్ అయ్యా, 7 days కోమాలో ఉన్నా. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలీదు, ఏం చేస్తున్నానో తెలీదు. కానీ నన్ను మళ్ళీ ఇలా మీ ముందు కూర్చోబెట్టిందంటే ఒక 3 మాటలండి. రోలింగ్ టేక్ యాక్షన్ అన్న పదాలే నన్ను వెనక్కి లాక్కొచ్చాయంట. నేను ఇలా బెడ్ మీద ఉన్నప్పుడు నా బ్రదర్ అండ్ నా సిస్టర్ చెప్పారంట డాక్టర్, తనకి ఏంటి ఇష్టమో మీరు అలా రిపీట్ చేస్తూ ఉండండి, తను బ్యాక్ అవ్వచ్చు. నాకు ఇండస్ట్రీ అంటే చాలా పిచ్చని, యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అని వాళ్ళందరికీ తెలిసింది. ఈ మాటలే నా దగ్గర అంటే నేను లేచేదానంట బెడ్ మీద నుంచి. సో ఈ మాటలే నన్ను ఇలా తీసుకొచ్చి మీ ముందు కూర్చోపెట్టేప్పుడు. ఓకే, సో ఆ ఇంజురీ నుంచి మొత్తం కోలుకోవడానికి ఎన్ని మంత్స్ పట్టింది? పర్టికులర్లీ 1 year. వై? బికాస్ నేను మెమరీ లాస్ అయిపోయి తర్వాత ఒక 4 months అయిపోయిన తర్వాత రీబ్యాక్ అయ్యాను. ఓకే అందరినీ గుర్తిస్తున్నా, మమ్మీ డాడీని ఇలా గుర్తిస్తున్నా, మీరు కదా అని గుర్తిస్తున్నాను. కానీ బైపోలార్ డిజార్డర్ అన్న సిచ్యువేషన్లో ఉన్నా. బైపోలార్ డిజార్డర్ మీన్స్ ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నా, వితిన్ 5 minutesలో ఏడ్ చేస్తా, వితిన్ 5 minutesలో కోపం చూపిస్తా, వితిన్ 5 minutesలో ఏం చేస్తాను అనేది నాకే తెలియదు. ఇట్స్ కంప్లీట్లీ రియాక్ట్ హెడ్ ఓన్లీ. హెడ్ అలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నాను, తర్వాత ఎమోషనల్ అయిపోవచ్చు. ఇది బైపోలార్ డిజార్డర్ అంటారనమాట. అది నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ వరకు ఫేస్ చేసా. దాని నుంచి నేను బ్యాక్ అవ్వడానికి మెడిసిన్ స్టిల్ 1 year వరకు యూజ్ చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఎస్, లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఈ 4 డెడ్, ఇప్పుడు టీత్ నాకు వర్క్లో లేదు, అయినా నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పళ్ళు నాకు తీయించుకోవాలని లేదు. అమ్మో చెప్తూ ఉంటేనే అసలు 4 teeth dead, 24 మొత్తం ఎంటైర్ బాడీ మీద 24 దెబ్బలు ఉంటే అందులో మేజర్ అంటే 4 teeth dead, లెగ్ ఇంజురీ, బ్రెయిన్. ఇది మీరు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వచ్చిన సందర్భంలో కూడా ఆ వీడియో అనేది కూడా చూసాం, వీడియో క్లిప్. ఓకే,
సో యాక్సిడెంట్ అయిన సమయంలో. ఓకే. సో మీరు కాన్షియస్లోనే ఉన్నారు, బట్ వాట్ యూఆర్ టాకింగ్ సంథింగ్ అండ్ యూఆర్ డూ అంటే ఏదో అలా అనిపిస్తుంది, బట్ విత్ ఫుల్ ఆఫ్ బ్లడ్, మొత్తం రక్తంతో నిండిపోయి అరే ఏంటిది, అరే మొన్నే కదా మంచి హిట్ కొట్టారు. సో ఇండస్ట్రీ పీపుల్ అయితే అరే ఏంటిది, ఇట్ వాస్ వెరీ బ్యాడ్ అని చెప్పేసి అనుకున్న సందర్భాలు చాలామంది, అంటే నార్మల్ వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ థ్యాంక్ గాడ్ అన్నీ ఒక దిష్టి లాగా తీసేసి యూ కేమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనుకోవాలేమో. అంతే. ఓకే. సో ఇంతకు ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇట్స్ లైక్ అంతర్యామి మూవీ నేమ్ ఇస్. అండ్ వీటన్నిటికన్నా ముందు నేను మీకు మన వైజాగ్ పిల్లల గురించి చెప్పాలి. పిల్లల అంటే పిల్లలు కాదండి, అమ్మాయిలా అబ్బాయిలా. వైజాగ్ డైరెక్టర్స్ కోసం వైజాగ్ లో సినిమా పిచ్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళ చేతుల మీద తీయబడ్డ సినిమాల్లో ఒకరు లోకేష్ అన్న ఒక డైరెక్టర్, రాజుగారు దొంగలు అనే ఒక ప్రాజెక్ట్ లో ఇప్పుడు వరకు నేను చేయలేని క్యారెక్టర్ అందులో చేయడం జరిగింది. వాట్స్ దాట్, ఇట్స్ లైక్ ప్రాస్టిట్యూట్ రోల్ అనమాట. బేసిక్ గా నాకు అది చేయాలని ఉండేది కాదు, కానీ దట్ ఈస్ యాక్టింగ్, నాట్ రియాలిటీ. నువ్వు చేయాల్సింది యాక్టింగే కదా, దీనికోసం ఆలోచిస్తున్నావు, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు, డూ అని చెప్పి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆయన నరేషన్ బాగుంది, కాస్ట్యూమ్స్ నాకు అన్కంఫర్ట్ చేయలేదు, మీకు ఏది కంఫర్ట్ అదే యూజ్ చేయండి అన్నట్లు అన్నారు. సో నాకు అది చాలా ప్లస్ అనిపించింది. క్యారెక్టర్ చేసా, అది ఏంటి అంటే రియాలిటీ అనమాట. ఇప్పుడు మనం చాలా తమిళ్ సినిమాస్ చూస్తూ ఉంటాం, అరే వాళ్ళు చాలా నేచురల్ ఉంటారు, మేకప్స్ ఉండవు, ఇలా కూడా ఉంటారా, ఇలా మన తెలుగులో ఎందుకు తీరబ్బా అన్న ఫీల్ అందరికీ వచ్చేది. అందులో నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి ఫీల్ నుంచి లేదండి మనోళ్ళు కూడా తీస్తారు అని చెప్పి ఆ లోకేష్ డైరెక్టర్ గారు అండ్ అసోసియేట్ అజయ్ గారు వీళ్ళిద్దరూ మింగల్ అయ్యి మనం కూడా తీద్దాం, చూపిద్దాం అని చెప్పి, ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసుంటారు, కమిటీ కుర్రాలు చూసుంటారు, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యే పొజిషన్ లో ఉంది అని నా ఇంటెన్షన్. మూవీ నేమ్ ఇస్ రాజుగారి దొంగలు. రాజుగారి దొంగలు. ఓకే. ఆ దొంగల్లో మీరు కూడా ఉన్నారా రాజుగారితో? అది మనకి తెలియదు, సస్పెన్స్. ఓకే. అలాగే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మీరు కూడా బాగా ఇష్టపడ్డారా ఆ క్యారెక్టర్ ని? నాకు ఏమనిపించింది అంటే బేసిక్ గా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి గట్స్ ఉండాలి. నేను అది చేయడానికి నాకు మినిమం గట్స్ అనేది లేదు, కానీ నేను ఒక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఆవిడెవరు అంటే అనుష్క గారు. వేదం మూవీలో అనుష్క గారిని చూసి, ఆఫ్టర్ రీసెంట్లీ ఈమె యాంకర్ అనసూయ విమానం ప్రాజెక్ట్ లో చేశారు కదా, వీళ్ళిద్దరిని చూసి అర్రే కదా జస్ట్ అది యాక్టింగే కదా, నాట్ రియాలిటీ కదా, ఎందుకు ఆలోచించాలి, చేద్దాం అని చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఫస్ట్ అయితే అనుష్క గారిని ఇన్స్పైర్ అయ్యి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది, ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. నైస్. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కూడా సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అనమాట. లైక్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అన్నాను కదా, అది అంతర్యామి విత్ సుకన్య మ్యామ్, అంటే బడబడ యాక్టర్స్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నా ఫీల్ వేరే లెవెల్ ఉంది. అందులో ఈజ్ లైక్ నార్త్ సైడ్ హీరో అనమాట, అంటే ఒరిస్సా సైడ్ హీరో అనమాట. తను ఇక్కడ మన తెలుగులో చిరంజీవి గారు ఎలానో వాళ్ళ సైడ్ అతను అలా అనమాట. ఏం పేరండి? బాబుషన్. ఓకే. సో ఆయనతో నేను హీరోకి క్వైట్ ఆపోజిట్ రోల్, విలన్ గా ఒక లాయర్ గెటప్ లో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ తనతో నేను చేయడం జరిగింది. వినండి వినండి నా వాదన వినండి అంటూ కూడా. సో ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. దట్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అఫ్ కోర్స్ చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తావు, విలన్ ఏంటి అంత బోల్డ్ ఏంటి అంటే, అర్రే నువ్వు అవుట్ సైడ్ బోల్డ్ కాదు, నువ్వు అవుట్ సైడ్ విలన్ కాదు, సంథింగ్ నువ్వు డిఫరెంట్ చేస్తేనే కదా నీ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో దట్ ఐఎమ్ చూసింగ్ దాట్. ఓకే.